హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు పునరుత్థాన దినము. మనమందరం కూడా ప్రభు యొక్క శ్రమలో పాల్గొంటూ ప్రభు సిలువను మోసుతూ మన పాపములకు భారమైన రాళ్ళ మీద మొయ్యలేనిటువంటి రాళ్ళను మోసి మన పాపముల కొరకు ఆయన సిలువ మీద మరణించాడు. సో ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ పునరుత్థానాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున అంటే మనుషులకే శోధనలు వస్తాయా? యేసుప్రభువు శోధన రాలేదా? ఆయన కూడా సాతాను చేత శోధింపబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. 11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము మీద పిమ్మట ఆయన ఆకలి వలన ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాడు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. యేసు ప్రభువారు తన యొక్క జీవితంలో దేవుడి మన వల్లే మనిషిగా జీవిస్తున్నప్పుడు సాతానుడు, ఎందుకంటే ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట ఎవరు వచ్చారండి? సాతాను దగ్గరికి వచ్చారు. 40 రోజులు ఉపవాసం అనేది మామూలు విషయం కాదు. సో ఎవరైనా ఆహారం పెడతారంటే వెంటనే తీసుకుని తినేస్తాం, నిలుస్తున్నారని తాగుతున్నాం. సో అంటే ఎంతో ఆతృతతో ఉంటాం. ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాసం అయిన తర్వాత ఏదో ఒకటి త్వరగా తినాలని ఆశపడతాడు. కానీ యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. వాకి 40 రోజులు ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా ఇప్పుడు ఎవరొచ్చారు ఆయన దగ్గరికి? ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా ఉన్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఆయన బలహీనుడుగా ఉన్నాడు, శారీరకంగా బలహీనుడుగా ఉన్నాడు. వచ్చేసి సాతాను వచ్చి ఆయన ఛాలెంజ్ చేస్తుంది, దేవుని కుమారుడు అయితే అంటే కండిషన్ పెడుతుంది, ఈ రాళ్ళను రొట్టెలో ఆజ్ఞ ఇయ్యండి. మన దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈ భూమి ఆకాశం సృష్టించబడ్డాయి. దేవుని స్తోత్రం. ఆయన సెలవీయగా దాని ప్రకారం సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా జరిగింది. కానీ సాతాను వచ్చి ఆయన శోధిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. హల్లెలూయా. అంటే ఏది ఆగినా ఆయన మాట జరుగుతుంది. ఇక్కడ ఆయన ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ
దేవుని నోట్ల నుంచి ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. అంటే దేవుని యొక్క మాట మనకేం కలిగిస్తుంది? జీవం కలిగిస్తుంది. లాజరు కుళ్ళిపోతున్నటువంటి లాజరు శవాన్ని యేసుప్రభు లాజరు బయటికి రమ్మంటే బయటికి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5,000 మందికి బోధించిన తర్వాత ఆహారం లేదు. అయ్యా వీళ్ళు వడ్డించాలంటే 10 మందికి లేదు, ఎలా సరిపోతుంది? యేసుప్రభు సృష్టించుంటే వాళ్ళు కూర్చోపెట్టండి అన్నారు. దేవుని స్తోత్రం. కూర్చోపెట్టండి అని ఆకాశం వైపు కన్నులెత్తి అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర బట్టి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవుని సృష్టికర్త వైపు చూస్తే 5,000 మంది సమృద్ధిగా ఆహారం భరించట ఇంకా ఇది గంపలకెత్తారండి 12 గంపలకు బ్యాలెన్స్ ఇంకా 12 గంపలు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఆయన చేయాలనుకుంటే అద్భుతములు ఎందుకు చేయండి? సో నువ్వు చేయమని చేస్తాడు ఆయన. ఆయన టైం రావాలి, ఆయన టైం రావాలి. అనుకూల సమయం అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం కాదని వాక్యం సరిస్తారా? అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం కాదు. అదే మరి ఆ కాలంలో సమస్తము కూడా జరుగుతాయని వాక్యము సెలవిస్తుంది. అంతేగాని సాతాను ప్రేరేపిస్తేనో ఇంకెవరో ప్రేరేపిస్తేనో మరి ఈ పనులు మనము చేయకూడదు, ఈ పనులు మనము చేయకూడదు. సో ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా మనము ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మరి ఆయన ఇప్పుడు మనం ఏమన్నాడు? ఆయన ఏమన్నారు? యేసుప్రభు ఏమని చెప్పండి? జీవాహారము నేనే, నా శరీరం తిన్న రక్తం ప్రాణం చేయవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. సో ఆయన రొట్టెలు చేసిన ఆహారం పెట్టినా ఇంకా ఆయనే ఏదైనా కానీ సో ఆయనే నీకే ఉంటే ఇక నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇక్కడ పరలోకములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆయన రాజ్యంలో ఇంకా ఇవ్వడవు, ఇంకా ఇవే ప్రైస్ ఏవి కూడా ఉండవు. యుగయుగాలు తండ్రితో మనం అందరం కూడా జీవిస్తూ ఉంటాం. తండ్రితో యుగయుగాలు మరి మన యొక్క జీవితం బాగుంటే మనమందరం కూడా తండ్రి రాజ్యంలో ఉంటాం. ఆయన యొక్క వాక్యాన్ని మనం పట్టుకుని ఆయన యొక్క వాక్యం ప్రకారం జీవించే వారిగా ఉండాలి. ఆకలి దప్పికను ఉండదు. ప్రభు మన కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తూ ఉన్నాడు. శోధకులు వచ్చి నువ్వు ఆ దేవుని కుమారుడైతే ఈ యొక్క రాళ్ళు రొట్టెలుగా మార్చుకుంటా చేసేసాడనుకోండి, సాతాను బిడ్డ అవుతాడా? అవడు. అంటే మన యొక్క జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామంటే ఒక శోధన వస్తే అది పూర్తిగా పెట్టైపోతున్నాము. శోధన సహించువాడు ధన్యుడు. జ్వరం వస్తే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చేసేస్తాం. ఇంకా కొద్దిగా ఆందోళన ఉంటే డాక్టర్ దగ్గర పెట్టడం. మనకి ఇమీడియట్ రెమెడీ కావాలి, తక్షణమే ఉపశమనం కావాలి. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ వాక్యం జీవాహారం, శరీరము మృతమైపోతుంది. గాడ్ స్వార్థ 6వ అధ్యాయం 63 ఆత్మయే జీవించుచున్నది కానీ శరీరము ఈ యొక్క మట్టిలో కలిసిపోతున్నది. ఆత్మ అందుకే యేసుప్రభు అంటారు, నీ దేహాన్ని చంపవాలి కాదు కానీ నీ యొక్క ఆత్మను చంపడానికి భయపడాలి. శరీరాన్ని నీ యొక్క దేహాత్మను చంపడానికి నువ్వు భయపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం పెట్టాలా? మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయం. ఎవరు తీస్తే చదవచ్చు. మొదటి రాజులు 17వ అధ్యాయం 12వ వచనం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే, కానీ అప్పమొకటైనను లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఎరుడకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో
నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ సమయం అంటే దేవులారా, కొండలో పిండి లేదు, కొండలో పిండి లేదు, గుడ్డిలో నూనె లేదు. ఆ పరిస్థితుల్లో ఏలియా ప్రవక్త విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఒక రొట్టె చేసి పెట్టాడు అంటే ఆల్రెడీ ఏమీ లేదు. అంటే ఏమీ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఒక రొట్టె చేసి పెట్టండి. చిన్న పిల్లోడు ఉన్నాడు, అయ్యా నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేవు, కొంచెం పిండి మాత్రమే ఉంది, అది నా పిల్లోడికి నేను తిని చనిపోతానికి సిద్ధంగా ఉన్నాను, నీకు ఎలా పెట్టమంటావు అంటే మొదట నేను చెప్పినట్లు చేయమ్మా. ఏమీ లేదు, నిస్సహాయ స్థితిలో ఏం చేసి తెలుసా, ఆయన చెప్పినట్లు వెళ్ళి మొదట అప్పమ్మ చేసి ఆయనకు ఇచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఆ తర్వాత నీకు నీ బిడ్డకు అప్పాలు చేసుకోమని చెప్పాడు. మొదట నాకు ఇచ్చేయమ్మా అన్నాడు. ఆమె ఆ విధంగానే చేసేసి 14 వచ్చింది. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు సాతాను రొట్టెలు చేయమని ప్రభువు చేస్తే అర్థమైందా? ఈ యొక్క విధవరాలు ఆయన అడిగిందా? ఏలియా అడిగిందా? అడగలేదు. అమ్మా నువ్వు మొదట నాకు ఇయ్యి అన్నాడు. చేసి ఆ దేశం అంతా కూడా కరువు వచ్చింది, వర్షం లేదు. అలాంటి భయంకర పరిస్థితుల్లో ఆమె తింది, ఆ బంధువులు తిన్నారు, శ్రేష్టముగా పోషించబడింది. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. సో ఈ రోజున సాతాను వచ్చి నువ్వు రొట్టె మార్చు అంటే తిండి కోసం మనిషి ఏం చేస్తాడంటే ఎంతవరకైనా వెళ్తాడు. దేవుని ఉండాలా. ఇంత ముందు రోజుల్లో పక్కన ఇంట్లో కోడి తీసుకొచ్చి దొంగతనం కోసం తినేవాడు, మేకలు కోసుకొచ్చేవాడు, పశువులు కోసుకొచ్చేవాడు, పక్కన వాళ్ళు చెరువులో చేపలు పట్టుకొచ్చేవాడు. అంటే పక్కన పండుగ పట్టి కోసుకొచ్చేసేవాడు. అదవుతుందా? ఎక్కడ ఏది కనపడితే అది పట్టుకు తెచ్చుకుంది. ఎందుకంటే కడుపు నిండాలి, కడుపు నిండాలి. మనకు తోడు మన పిల్లలు, మన కుటుంబం అంతా కూడా తినాలనే ఆశతో ఆహారం కోసం వ్యయప్రాయసంతో కూడా ఈ జీవితం అంతా కూడా మనిషి జీవితం భూమి మీద వ్యయప్రాయంతో కూడుకున్నట్టు. సో ఇప్పుడు ఈ జీవితంలో ఏంటంటే ఏం జరుగుతుందంటే మనిషి ఆహారం కొరకు ఏం చేస్తున్నాడు? పోరాటం చేసుకుంటున్నాడు. ఈ పోరాటంలో మనిషి కొన్నిసార్లు తప్పిపోతున్నాడు, మోసం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎవరి కార్యాలు? సాతాను కార్యాలు. అడు ప్రలోభం పెడతాడు. ఆత్మీయ అనుకోండి, ఏమీ లేకపోతే పక్కన తోటలో ఈ జామకాయ మామిడికాయ కోసం మనం అడిగి తీసుకున్నాం అనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఒకవేళ తీసుకున్నామని చెప్పేవాడికి రావలేదు అంటే అక్నాలెడ్జ్ చెప్పాలి. కానీ ఈ యొక్క శరీరం యొక్క ఆకలి కొరకు మనం ఏం చేస్తున్నామంటే దేవుని నామాన్ని అగౌరవపరుస్తున్నాం. అందుకే యేసు ప్రభువు జీవాహారమును నేనే అన్నాడు. నువ్వు నన్ను నమ్మితే నిత్య జీవం కలిగిన వాడిగా అంటావు. నిత్య జీవం కావాలంటే ప్రభు ఇచ్చేటువంటి ఆహారము మనము పొందుకోవాలి. క్షయమైనటువంటి ఆహారం కాదు, కానీ ఆ అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి వాక్యం సెలవిస్తున్నది. అంటే శారీరకంగా కృంగదీశాడు సాతాను. శారీరకంగా కృంగిపోయిన తర్వాత శరీరానికి కావాల్సింది భౌతిక అవసరం. ఏంటి? ఆహారం అనేది భౌతిక అవసరం, బాడీకి కావాలి. అది లేకపోతే బలహీనం అయిపోతాం. సో నువ్వు ఈ యొక్క ఆహారం తిను, ఈ డైట్ తీసుకో, ఈ వాటర్ తాగు. కొంతమంది లీటర్ నీళ్ళ కోసం ఎన్నో వేలు ఖర్చు పెడతారు. లీటర్ నీళ్ళు దాదాపు 50,000 ఖర్చు పెట్టి తాగి ఉన్నారు. అంత కాస్ట్లీ వాటర్ తాగుతూ ఉన్నారు. సో ఏది తాగినా కానీ జీవము గల దేవుడు నీలో లేనప్పుడు నువ్వు నిర్జీవివే. దేవుని స్తోత్రం. అందుకే ఆయన మాట నీలో ఉంటే నువ్వు జీవంతో ఉన్నావు. ఆయన మాట నీలో లేనప్పుడు నువ్వు నిర్జీవుడు. కాబట్టి సాతానుకు ఆయన నమ్మలేదు,
సాతాను చెప్పినట్టు ప్రభు చేయలేదు. ఈ యొక్క ఆహారం కొరకు ఆయన ఏ మాత్రం కూడా ఆలోచించలేదు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగా ఉన్న వ్యక్తిని వెళ్ళి రొట్టెలుగా చేయలేదు. ఆశ ఏ ఆశ చేసేది? శరీరాశ, నేత్రాశ. ఏంటండి? నేత్రాశ. నేత్రాశ చూపించింది. ఆ యొక్క ఆ శరీరాశ నేత్రాశ జీవకుటుంబాలు మనల్ని పాపంలో నింపుతుంది. తర్వాత రెండవ శోధనకు వచ్చేసరికి మరి మనము దేవుడి నుంచి నోట నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల మనము బ్రతుకుతున్నాము. సో మరి ఈ రోజున మరి 5వ వచనం చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకునిపోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు అన్నాడు. సో ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ మ్యాన్, యు ఇక్కడ 5వ వచనం 6వ వచనం, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, జంప్ ఫ్రమ్ హియర్. మత్తయి సువార్త 5వ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైతే రాత్రి తగలకుండా వారు చేతులతో ఎత్తుకొందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. సో ఇవన్నీ తీసుకెళ్లి శిఖరం మీద తీసుకువెళ్ళి అపవాది ఇక్కడ దూకు. సో ఆయన ఇప్పుడు మొబైల్ చిన్నప్పుడు 2-3 సంవత్సరాల క్రితం మొబైల్ అంటే వాడి తమ్ము ఇక్కడి నుంచి దూకు బెడ్లు మీద వాడు నిజంగా దూకేసేది. దూకేస్తే వాడికి ఏమైంది? ఫ్రాక్చర్ అయింది. వాడు తెలుసా? తెలియదు. వాడు అత్త మాట దూకేసి అన్న కూడా కొన్ని శ్రమలు చూపించి సాతాను అంటాడు, ఇదిగో ఇక్కడ దూకేసే, చేసేసే. మన వెంటనే ఆ పనులు ఇన్వాల్వ్ అయింది. దూపడం అంటే సాతానికి లోపడడం. ఏమంటారా? సాతాను ఏది చెప్తే ఏదైతే ఆ శ్రమను చూపించి, ఇదిగో ఇదే ఇక్కడే ఇన్వాల్వ్ ఎక్కడ అటు ఇటు కాబట్టి చర్చికి వెళ్ళి ప్రార్థన చేయదు, రొంగా తీసేస్తుంది. ఆ శ్రమను చూపించి ఆ శ్రమలో నిన్ను ఈ యొక్క అపవాదం ఏం చేస్తాడు? అడ్వాంటేజ్ తీసుకుని నిన్ను బలహీనం పరుస్తాడు. సో ఆ బలహీనతో మనం ఏం చేస్తున్నామంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు సూసైడ్ చేసుకునే ఉన్నారు, పెళ్లిగాలు సూసైడ్ చేసుకుని ఉన్నారు, అదే డబ్బులు లేవని సూసైడ్ చేసుకుని ఉన్నారు. అనేకమైన అంటే వీళ్ళంతా కూడా ఎవరి కార్యాలు చేస్తున్నారు? అపవాది కార్యాలను చేస్తూ ఉన్నారు. కాలువ కూడా తీసుకెళ్ళి బాధలో ఉన్నాడు, మంచి బాధలో ఉన్నాడు, భార్య తింటుంది, ఇలా నుంచున్నాడు. నుంచుంటే సాతాను చేయమన్నాడు, దూకు 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 వాడాడు. వీడు సాతాను మాటలు విని నన్ను ఇంకెవరు పట్టించుకునేవాళ్ళు లేదు, చూసేవాళ్ళు లేరు అని చెప్పేసి అంటే నన్ను దూకేస్తాడు. అలాగా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, హాయిగా కూర్చుంటారు. ఒకళ్ళు వేసేస్తారు, వాళ్ళు పరిగెత్తారు. బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ హస్బెండ్ వైపు వస్తున్నప్పుడు చూడండి ఎంత బాగుందో, నేను కృష్ణారాజు ఎంత బాగుందో చూడండి అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి ఇద్దరు పక్కకి చూస్తున్నారు. ఇద్దరు మంచిగా చూడలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. భార్య వెనక నుంచి వచ్చి భర్త తోసేసి అయ్యో పడిపోయావా అని చెప్పేసి కేకలేస్తారు. ఆ లోన ఆ యొక్క నీటిలో ఆ రివర్లో వేరే వాళ్ళు అక్కడ బోటింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చూసి ఆ వ్యక్తిని రక్షించారు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అది ఇలా చేసిందంటే తన భర్తతో వల్ల తన జీవితానికి అడ్డముగా ఉన్నాడు. తన యొక్క ఇంకో వ్యక్తితో తన యొక్క జీవితానికి అడ్డంగా ఉన్నాడని భర్తను తోసేసి, పిల్లలు అడ్డంగా ఉన్నారని పిల్లల్ని చంపేసిన వాళ్ళు అంటే ఇవన్నీ ఎవరి కార్యాలంటే నువ్వు దూకు చేసి లోపడిపోతున్నావు, సాతాను మాట వింటున్నావు. ఇక్కడ 97 ఎత్తుంది ఏముంది? ఏమి 97 ఎత్తున్నా 97 ఎత్తుంది ఏమి? 97 ఎత్తున్నా
11-12 వచ్చిన ఎవరు తీశారు? 91 కీర్తన 11-12 వచ్చిన. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఇదే పెట్టారా? నీ మార్గములన్నిటిలో నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి నీ ఖాళీ రాయి తగలకుండా ఆయన ఎవరికి ఆజ్ఞాపించాడండి? ఎవరికి ఆజ్ఞాపించాడు? తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు అదే సమాధానం ఇచ్చాడు. ఎవరైనా ఆయన నిన్ను గురించి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకెళ్ళిపోయి దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి దుఃఖువాలి. ఆయన ఏమన్నాడు? నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తి పట్టుకుంటారు. సో ఈ శ్రమను చూసి నువ్వు మృగిపోతున్నావేమో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 11 వచ్చినట్టు, మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు రావు. మీరు సహింపలేని శోధన కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపడు. తర్వాత ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 7వ వచనం, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పారు. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలెను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడికి వచ్చేసరికి మొదట శరీరం భౌతిక అవసరాన్ని చూపించాడు, ఫిజికల్ నీడ్స్. రెండవది ఎమోషనల్ నీడ్స్ చూపించాడు. ఇప్పుడు ఈగో అంటే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు సాతాను. ఇక్కడ నుంచి దూకు వాళ్ళని ఇప్పుడు ఏమంటుంది? సాగిలపడబట్టు. మనం ఎవరు సాగిలపడాలి? మనం ఎవరిని ఆరాధించాలి? ఎక్కడ సరెండర్ అవ్వాలంటే జీవము గల దేవుని ఎదుట మనము సాగిలపడి ఆయన పూజించాలి. 95వ కీర్తన 7వ వచనం రండి. 95వ కీర్తన 7వ వచనం చదవండి. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు, లేకపోతే కీడు. అంతే కదా? మీరు ఆయన సన్నిధిని మోకరించిన ఎంత మేలు. మోకరించకపోతే నీకు కీడు. అక్కడ సాగిలపడకపోతే నువ్వు వెళ్ళిపోయి మనుషుల దగ్గర, అధికారుల దగ్గర నువ్వు మోకరించి సాగిలపడి ఒంగుని దండాలు పెట్టిన వ్యర్థము. మన పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ వాడు వెళ్ళి ఎవరు దండం పెడతాడు? గురువు గారికి దండం పెడతాడు. కొన్ని విషయాల్లో మనం సరి చేసుకోవాలి. కొన్ని గేమ్స్ మరి ఇలాంటి కొన్ని రావచ్చు. దాన్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు కూడా పిల్లలకి నేర్పించు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతుందా?
రాజు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి ఎవరు అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళు రాజుగారి దగ్గర తిరుగుతున్నారు. రాజుగారి వీరిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. సో అయితే వీరి మీద అసూయ చెందినటువంటి యూదులు, ఎందుకంటే రాజుగారు ఒక ప్రతిమను చేశారు, ఒక బొమ్మను చేసి అందరూ కూడా దీనికి సాగిలపడి నమస్కరించాలని చెప్పాడు. ఆ రాజు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి, దానియేలు గ్రంథం 3:5 చదువుతున్నారు. ఏమనగా బాగా పిల్లల గ్రోవిని పెద్ద వీధి సుస్కోని వీధి విపంచిక సకల గదుల వాద్యపు ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. తర్వాత ఈ విషయాన్ని కల్దీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండెములు చెప్పి రాజు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసేది. 9వ వచనం దానియేలు 3:9 రాజు చిరకాలం జీవించుగాక, రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఎదరగా బాకాను పిల్లర్లోని పెద్ద వీరును విపంచికను సుబ్బోనియను సకల విధములకు వాద్య దేవులను వీరు ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా తాము షడ్రక్ మెషక్ అబేద్నెగోను ముగ్గురు యూదులను బబులోను దేశమే రాజకార్యములను విచారించడం నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజింపలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదని చెప్పారు. అప్పుడు రాజుకే వచ్చిందండి. రాజుగారు ఆయన పాటించిన రాజుగారికి కోపం పెరిగిపోతుంది. ఆయన ఏమన్నాడు, ఎవరైతే ఈ విధంగా అంటే ఆ యొక్క బొమ్మకు నమస్కరింప చేయరో వారిని అగ్నిగుండములో వెయ్యాలి. 15వ వచనం చూడండి. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడం సిద్ధముగా ఉండేట సరే మీరు నమస్కరింపని అన్న తక్షణమే మండుచున్న వేడిని కూడా అగ్నిగుండములో మీరు వేయబడదు. ఆ చేతితో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడా? మరి 16వ వచనం షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజు ఇలా చెప్తుంది, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చిత్తమాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని కలిగి అగ్నిగుండములో నువ్వు తప్పించి రక్షించిన సమర్థుడు. నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించదు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. ఈ మాటలు విన్నప్పుడు రాజుకి అత్యాగ్రహం వచ్చేసింది, ఎక్కువ కోపం వచ్చేసింది. అగ్నిగుండాన్ని 700 మండేలా చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారిని పడేయడానికి అగ్నిగుండంలో పడేయడానికి బలవంతులైన వారిని పంపించాడు. వాడు వస్త్రాలతో తీసుకుని వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళి వారు పడవేస్తుండగా వాళ్ళ అగ్నిగుండంలో పడిపోయి వాళ్ళు కాలిపోయారు, బూడిదైపోయారు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం అలాగే ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు కాలేదు, వాళ్ళ తల వెంట్రుకలు కాలేదు. వాళ్ళు ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా ఉన్నారు. తీసుకెళ్తే వాడు కాలిపోవడం చూసి రాజుగారు బాధేసి ఆ మండుచున్న అగ్నిగుండం దగ్గర చూస్తే ఆడికెళ్ళి చెప్తే నేను ముగ్గురు వేస్తే 4 నిలబడతారేంటి? 4వ వ్యక్తి ఎవరు అర్థం కాలేదు. 4వ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు. ఇదే బిడ్డలారా అందుకు 25 వచ్చిన 3:20 దానియేలు 3:25 అందుకు రాజు నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును కోరినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు మండుచున్న అగ్నిగుండం దగ్గరికి వచ్చి షడ్రక్ అబేద్నెగో వారులారా, మహోన్నతుడు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దుకు రండి అని పిలువగా వాళ్ళు బయటికి వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను వాళ్ళందరూ కూడా వారి శరీరాలకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలు ఒకటే కాలిపోకుండా చూసి అగ్నివాసైన వారి దేహములకు తగలకుండా చూసి నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. 29వ వచనం
కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడం సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఏ జనములో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శత్రుఘ్న విషయం అభ్యర్థి వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీరుగా చేయబడును, వారి ఇల్లు పెంట గొప్పగా ఉండను. దేవునికి స్తోత్రం. రక్షించారా? రక్షించలేదండి. వీళ్ళు సాగిల పడ్డారా? సాగిల పడ్డారా? సాగిల పడలేదు. సాగిల పడలేదు. నీకు ఉద్యోగం, నీ ప్రమోషన్ కావాలంటే విరుద్ధ లక్ష్యం ఇవ్వమంటారు. వాళ్ళ దగ్గర మనం మూడిగా చేయాల్సిన అవసరం లేదు, దాసరిగా చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఏ స్థానంలో నిలబెట్టాడు అక్కడే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అహంకారుల యొక్క అధిపతులను ఆయన ఆసనముల నుండి పడద్రోయును, దీనులను ఆయన లేవనెత్తును. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మన యొక్క జీవితంలో ఎన్నో శోధనలు వస్తున్నప్పుడు, అధికారులు మనల్ని హింసిస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. యూదులను హింసించాలని హామాను ఎంతో ప్రయత్నం చేసినప్పుడు, మొద్దుగాని పొయ్యి మీద వేలాడదీయాలని ఆశించినప్పుడు, ఆ పొయ్యి మీద ఎవరైతే వేలాడదీయాలనుకున్నాడో వాడిని వేలాడదీశారు, హామాన్నే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి లోబడితే మన పరిస్థితి దేవుడు అంతగా హెచ్చిస్తాడు. సాతాను యోబు దగ్గరికి వచ్చి దేవుడితో మాట్లాడాడు. నీవు నీ సేవకుడైన యోబు చుట్టూ నువ్వు కంచె వేశావు కాబట్టి యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడంటే ఆ కంచె మొత్తం తీసేశాడు. ఏంటండి? ఆ కంచె మొత్తాన్ని తీసేశాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేసితివి కదా, చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. సో ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ కంచె తీసేసి ఇదిగో యోబుని ఎదుట ఉంచాను, ఆయన ఆత్మను కాక దేని ఇష్టం తీసిపోతాడు. కానీ శరీరము పడైపోయిన దేవుడి యొక్క మాట, ఒక్క మాట లేదు. దేవుడి పిల్లలు పోయాయి, ఆస్తులు పోయాయి, పశువులు పోయాయి, పంటలు పోయాయి, సర్వం కోల్పోయాడు. నిశ్చేష్టుగా ఒక్కడే మిగిలిపోయాడు. భార్య కూడా తిరస్కరించింది. ఆ స్థితిలో దేవుడు తనను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు. అంటే ఎంతగా శోధింపబడ్డాడు చూడండి. ఆ శోధన సహించాడు కదా. సాతాని ధనం పెట్టుకోలేదు కదా, దేవుని విడిచిపోలేదు కదా. సో ఈ రోజున మనం కూడా ఆలోచించాలి. మన యొక్క జీవితంలో ఎన్నో సాతాను క్రియలు మనం సరెండర్ అయిపోతూ ఉన్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 17-18 వచ్చిన 18. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకములు గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధింపబడి శ్రమలు పొందాడు కాబట్టి శోధింపబడుతున్న వారికి ఆయన ఏం చేయగలుగుతున్నాడు? ఇప్పుడు సహాయం చేయగలుగుతున్నాడు. సో మన ప్రభు శోధింపబడ్డాడు. ఈ శ్రమలే కాదు, ఈ సాతాను వల్ల శ్రమలే కాదు, మనుషుల చేత తిరస్కరింపబడ్డాడు. ప్రధాన యాజకుల చేత, యూదుల చేత, ఆ యొక్క గ్రామ పెద్దల చేత ప్రభు తిరస్కరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, మోమున ఉమ్మివేయబడ్డాడు.
పడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎక్కడ కూడా ఇన్ని విధాలుగా శోధించబడ్డా గానీ, హేళన చేయబడ్డా గానీ ఆయన ఎక్కడా కూడా ఎవరిని దోషించలేదు, ద్వేషించలేదు. పెట్టాలి ఆయన సహనాన్ని మనం పరీక్షించాలి, ఆయన ఓర్పును మనం నేర్చుకోవాలి. ఎందుకంటే శ్రమ ఓర్పును కలిగిస్తుంది కాబట్టి ఓర్పు ఈ యొక్క పరీక్షలో మనం నెగ్గేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పేషెన్స్, సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. సో మరి ఇన్ని విధాలుగా, ఎందుకంటే శోధింపబడుచున్న వారికి సహాయం చేయడానికి ఆయన చాలా సమీపముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. చదువుతామా? శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడలేడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఈడబడి మన్ను కొల్పబడిన వాడై శోధింపబడు. ఎవరి శోధనకు వాళ్ళే బాధ్యులు. దేవుడు నిన్ను శోధించడు. కాబట్టి ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి? 4వ దేవుడు యాకోబు పత్రిక 4:7 వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండి. మనం ఎవరు లోబడాలి ఇప్పుడు? కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ వచ్చింది, నువ్వు ఎక్కడ శ్రమ కురిగిపోకూడదు. అనారోగ్యం వచ్చింది, నువ్వు కురిగిపోకూడదు. ఆర్థిక సమస్యలు వచ్చాయి, నువ్వు కూలిపోకూడదు. అపవాది వచ్చినప్పుడు అపవాది కార్యములను నువ్వు ఏం చేయాలంటే ఎదుర్కొనేవాడిగా ఉండాలి. అపవాది చేస్తున్నటువంటి అగ్నిబాణాలను ఆర్పడానికి నువ్వు ఆ సర్వాంగ కవచంతో ధరించుకోవాలి. నీ రక్షణను ఒక కవచంతో ధరించుకోవాలి. సో అప్పుడు అపవాదిని నువ్వు ఏమి చేయలేడు. అపవాది కార్యములు నీ జోలికి రావు, వచ్చినా గానీ నువ్వు దాన్ని ఎదుర్కొంటావు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, అపవాదిని ఎదిరించండి అన్నాడు. వాడిని ఎదిరించండి, అప్పుడు మీ అందరినీ వాడు పారిపోతాడు. నువ్వే నేను మోకరించలేదు, నేను నడవలేను, నేను తినలేను, నేను పని చేయలేను, నేను ఉద్యోగం చేయలేను, చదవలేను, రావట్లేదు అని చెప్పేసి నువ్వే కుమిలిపోతే నీ పరిస్థితి ఇంకా అంటే ఇవాళ లోపడుతున్నావు, అంటే సాతాను సాయం పడుతున్నావు, సాధారణ మాటలు లోపడిపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో వాటర్ని చూస్తూ ఉంటాం. వాటర్ని ఎరిగిన వాడు క్రీస్తు మనలో ఉంటే అంత విజయమే. యేసు రక్తమే చేయమన్నాం అంటే క్రీస్తు నందున్నాం అని విజయమే కానీ అపజయం ఉండదు. కాబట్టి ఎదురించడంలో అంటే మీరు అపవాదిని ఎదురించడంలో రక్తము కావాలంతగా పోరాటం ఎదురు వాక్యం శాసిస్తుంది. అంటే మరి యొక్క పోరాటము అంటే త్యాగంతో కూడుకున్నది. త్యాగంతో కూడుకున్నదే ఈరోజు ఈ శోధనని మనం జయిస్తున్నప్పుడు, అపవాదిని ఎదురిస్తున్నప్పుడు వాడు మన ఎదురు నుండి దూరంగా పారిపోతాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎక్కడ రావాలి? శోధన వస్తే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. అంతేగాని ఇది మంచి ముహూర్తమా, ఇది మంచి సమయమా, ఏ తాడు కట్టుకోవాలి, ఇది కాదు మనకు కావాల్సింది. ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు శోధన, ఎక్కడికి వెళ్ళినా ఎవరికి శోధన? ఎవరేం చేయగలరు? మానసికంగా అనారోగ్యం, మెంటల్ అంటే మానసిక రోగి. అలాంటి వాడు తీసుకుని దెయ్యం పట్టిందని చెప్పేసి చేతపడి చేసి అరిచేసి ఉపయోగం ఏమన్నా? మానసిక రోగి అంటే డాక్టర్ మెంటల్ హాస్పిటల్ తీసుకుని డాక్టర్లో వైద్యం చేస్తారు. నమ్మి మనం ఏదైతే చేస్తూ ఉన్నాం, భ్రమలో బ్రతుకుతున్నాం, మాయలో బ్రతుకుతున్నాం. అందుకే మన యొక్క జీవితంలో ఏదైతే చేయకూడదో దాన్ని చేసి లోకములో ఉన్నటువంటి ఆచారాలకు,
లోకంలో ఉన్నటువంటి అలవాట్లకు మనం బానిసలైపోతున్నాం. జీవం గల దేవుని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆయన మాట జీవము గల. సో మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడితే అగ్ని వాసన కూడా వారికి వాళ్ళ తల వెంట్రుకలు కాలిపోలేదు, వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, అగ్ని వాసన కూడా వారికి అంటకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అగ్ని వాసన రాకుండా షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు కాపాడిన దేవుడు నిన్ను కూడా మీరు ప్రయాణం చేస్తున్న శ్రమ నుంచి కాపాడగలరు. కాబట్టి ధైర్యం వహించి నా అపవాది యొక్క కార్యాలను మీరు ఎదిరించడానికి, మనమందరం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుపేట ఎందరికి కూడా తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి మన వినికిడిలో ఈ మాటలు ఫలింపచేయుగాక. ఆమేన్. అందరి వందనాలు.